ఈ రోజు ఎంతో అదృష్టమైన రోజు. రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూసిన మధుర క్షణాలు చూడబోతున్న రోజు. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణం జరగటం శుభపరిణామమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒంగోలు నుండి రాజధాని పునర్నిర్మాణ సభకు వేలాది మంది ప్రజలు వెళుతున్న బస్సులను ప్రారంభించిన అనంతరం మాగుంట మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈరోజు అదృష్టమైన రోజు. మే 2వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రావటం అంటే చాలా సంతోషమైన విషయం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే అమరావతి పునర్నిర్మాణం చేయాలి, 2 సంవత్సరాల కాలంలోనే దాన్ని కూడా పూర్తి చేయాలనేది వారి తపనది. అందుకు తగినట్టుగా కూడా ప్రోత్సహిస్తూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నిధులు సమకూర్చడం అనేది గొప్ప విషయం. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో దాదాపు 40,000 ఎకరాలు అనేది ముందు ఇచ్చి మరొకసారి కూడా ఆ ఉన్న రైతులందరూ పరిసర ప్రాంతాల్లో ఒక 40,000 ఎకరాలు కూడా మేము కూడా ఈ ల్యాండ్ పూలింగ్లో వస్తాం, డెవలప్ చేయండి అని చెప్పి ముందుకు రావటం అనేది అరుదైన విషయం. భారతదేశంలో కూడా ఎక్కడ కూడా అటువంటిది ల్యాండ్ పూలింగ్లో ఇంత ఎక్స్టెంట్ అనేది రావటం లేదు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 65,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ 1,00,000 కోట్ల వరకు ఒక మంచి ప్లానింగ్ చేయటం అనేది పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇది సక్సెస్ అవుతుంది. మోడీ గారు రాకనని అంటేనే ఇందుకు శుభసూచకం. అది అందుకు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మోడీ గారి ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో కూడా శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటే ఎంతో అదృష్టం అని భావిస్తూ ఒంగోలు ప్రజానికానికి అందరూ కూడా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ దయచేసి అందరూ కూడా ఈ మోడీ గారి సభకు కూడా వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.